తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, బీజేపీ లేదు ఇక్కడ. మీరు మార్వాడి ఉద్యమం గో బ్యాక్ మార్వాడి అని మాట్లాడుతున్నప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని తీసుకుపోయారు మొన్న. సో బీజేపీ లేదు కదా ఇక్కడ అధికారంలోకి. ఏం జరుగుతుంది అసలు? వీళ్ళు కూడా మీ మార్వాడీలకు మద్దతుగా మాట్లాడుతున్నామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ మొన్న మాట్లాడింది స్టేట్మెంట్. బండి సంజయ్ అదే మాట్లాడింది. పోలీసులేమో మీలాంటి వాళ్ళని ఎత్తుకపోతున్నారు మార్వాడి గో బ్యాక్ అని. ఏం జరుగుతుంది స్టేట్లో? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నేను వ్యక్తిగా కానీ మా ఆర్గనైజేషన్ నుంచి కానీ మార్వాడి గో బ్యాక్ నినాదం ఇయ్యలే. ఇక్కడ కూడా గో బ్యాక్ అనలే. మన జనాలకు మనం సోయికొచ్చి మన ఊళ్ళ దగ్గర దుకాణాలలో కొనురి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను గో బ్యాక్ అని స్టేట్మెంట్ ఇక్కడ ఇయ్యలే. మనం కొనకపోతే వాళ్ళే బంద్ చేసుకుంటారు కదా ఇల్లీగల్ దందాలని. మన వాళ్ళని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా, బరాబర్ అవుతుంది. అందుకనే ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా, ఇప్పటిదాకా తెలియదు చాలా మందికి. అరే అవసరమైతే కొత్త దుకాణాలు, సరుకు దొరకకపోతే కొత్త దుకాణాలు యువకులు నిరుద్యోగులు కలిసి నలుగురు కలిసి దుకాణాలు పెట్టుకుంటారు. పెట్టుకోవాలి, రేపు క్యాంపెయిన్ చేస్తాం. ఇది ఇక్కడతో, అందుకే నేను ఇది ఆరంభం అంతం కాదని అందుకే చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణ భావజాల వ్యాప్తి కూడా ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ అనుభవాలు అనుభవం అయిన తర్వాత జనానికి చెప్తేనే తెలిసింది. మనకి ఇన్ని ఉద్యోగాలు నష్టపోయినాం మనము, మన రాజ్యం వాళ్ళ చేతులలో ఉండేప్పటికే మన నీళ్లు కొట్టుకపోతున్నారు వాళ్ళు, మన వనరుల దోపిడీ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పినాం కదా. సో చెప్తే కొద్ది రోజులకి జనానికి అర్థమైంది. ఇవాళ కూడా జనానికి అంటే అప్పటికన్నా ఇప్పటికి ఎక్కువ ఎందుకుందంటే చాలా మంది కింద నష్టపోతున్నది తెలుస్తుంది. మన కళ్ళము కూడా వ్యాపారస్తులు 40 ఏళ్ళకి దుకాణాలు పెట్టినోడు వాళ్ళు అట్లనే ఉన్నారు, వీళ్ళేమో 100 కోట్లకు ఎట్లా పడిగెత్తిండ్రు అనేది జనం లోపల ఒక టాక్ ఉంది. సో ఈ దొంగ మాలు ఇవన్నీ సబ్స్టాండర్డ్ మెటీరియల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి గోడౌన్లో తీసుకొచ్చి పెట్టి మనం అగ్వసంగా దొరుకుతున్నది కదా అని చెప్పి బిల్ లేకుండా మనోళ్ళు తీసుకుంటారు కదా. ఇవి మేము జనానికి చెప్తున్నాం, పోతున్నది రేపు. ఇప్పుడు దీని మీద ఈ ఉద్యమం మీద అరెస్ట్ గురించి నువ్వు చెప్పినావు కదా, నేను దాని మీద ఇంటికి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ బండి సంజయ్, బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, ఇది రేవంత్ రెడ్డి, నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతలేను కానీ వారికి పార్టీ అధ్యక్షుడు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళందరూ ములాఖాత్ అయి ఉన్నారు. నేను ఒకటే నేను ఆ నినాదం లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా, ఇక్కడ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా, ఇక్కడ తెలంగాణ ప్రజల మీద అవమానకరమైనటువంటి మాట్లాడుతుంటే వాళ్ళకు అన్ని రాజకీయ పార్టీలు వత్తాసు పలుకుతున్నాయి. వాళ్ళ చెప్పులు మోసం, ఎందుకంటే వాళ్ళ పైసల తెలంగాణలోనే ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మద్దతు చేస్తారంటారు? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కరెక్ట్, ఇప్పుడు మన వాళ్ళకి ఏమైపోయిందంటే మన వాళ్ళు ఏదన్నా పడతారు, ఉంచింది కూడా నాకుతారు, కక్కింది కూడా బుక్కుతారు అని అనుకుంటారు ఏమో వీళ్ళంతా. అంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కదా. ఇప్పుడు జనం కూడా ఏమైపోయింది, పైసలు ఇస్తే ఓట్లు వేస్తున్నారు కదా జనం. వాళ్ళ దగ్గర మారోడోళ్ళ దగ్గర, గుజరాత్ వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, ఆ దోపిడీ చేసే దగ్గర కొంతమంది దగ్గర బొచ్చడి పైసలు ఉన్నాయి. ఆ పైసలకి కక్కుతి పడుతున్నారు. వాడు 50 కాకపోతే 100 కోట్లు రేపు పొద్దుగాల నియోజకవర్గాన్ని ఖర్చు పెడతారు. వాళ్ళే కదా అంబానీలు, అదానీ లేక చేతులే కదా మొత్తం దేశ సంపద మొత్తం ఉన్నది. సో వాళ్ళ పైసలు ఉంటే మన జనానికి ఇచ్చేసి ఇస్తాం, జనం ఓట్లేస్తారు. వాళ్ళతోటే మనం మంచిగా ఉండాలి. ప్రజలు ఏడదస్తేంది, వీళ్ళు అవమాన పడితేంది, వీళ్ళు తాగి పంటారంటే ఏమున్నది, వీళ్ళు సోయినోలా పాడునోలా అని వీళ్ళు అనుకుంటారు. రేవంత్ రెడ్డి అనుకుంటుండు, బండి సంజయ్ అనుకుంటుండు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు. ఎందుకు వస్తలేరు మరి, మేమే ఎందుకు మిగిలిపోతున్నాం? మొన్న ఎక్కడో వాళ్ళు ఇచ్చిరట, వాళ్ళు కూడా ఇచ్చిరట, మేము మద్దతు ఉన్నాం, వాళ్ళకు మద్దతు ఉన్నాం అని చెప్పని ఇచ్చిరట, వాళ్ళు కూడా ఇచ్చిరట ఎక్కడో. అంతకుముందు మౌనం ఉండే, మరి మౌనం కుమ్మకు, మోసము, ద్రోహము, ములాఖాత్ అయి ఉన్నారు అనేది చెప్పినాము. సో ఇప్పుడు మన తెలంగాణ ప్రజలన్నా, ఈ ప్రాంత ఉద్యమాలన్నా వీళ్ళకు చాలా చిన్న చూపు ఉన్నది కాబట్టినే ఇలా ఇప్పుడు నేను ఏమనలే. అతనే ఇన్ని రకాలుగా ఆ జిగ్నేష్ అంటే ఆయన మాట్లాడిండు. అది కూడా ఒక వ్యక్తిగా కాదు, అలా సమాజానికి అధ్యక్షుని రూపంగా వచ్చి మాట్లాడిండు. నా డిబేట్లోనే మాట్లాడిండు, చాలా మాటలు మాట్లాడిండు ఆయనే. సో ఇవన్నీ మాటలు మాట్లాడితే అసలు ఆయనను పట్టుకొని నువ్వు సంఘ విద్రోహ శక్తివి, నువ్వు విభేదాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు, అటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, తన మీద కేసులు పెట్టేది పోయి మరి నా మీద ఎందుకు పెడుతున్నారు? నేనైతే తెలంగాణ ప్రాంత అస్తిత్వం గురించి, నా బ్యాక్గ్రౌండ్ అదే, నా కుటుంబం బ్యాక్గ్రౌండ్ అదే, నేనైతే అక్కడి నుంచి వచ్చినానే కదా. అంటే ఇప్పుడు మరి దీనికి ఇప్పుడు నా విషయం కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు కదా చాలా మంది. నినాదంతో రెచ్చగొడుతున్నారు పృథ్వీరాజ్ గారు తెలంగాణ ప్రజల్ని. అదే నేను ఇప్పుడు మార్వాడి గోపాక్ అనే నినాదం నాతో నేను అనలేదు, జనం అంటున్నారు, అది జనం చెప్తున్నారు. జనం లోపల అది ఉన్నది కాబట్టినే ఇలా పృథ్వీరాజ్ నినాదం ఇయ్యంగానేనో మేము 3-4 నినాదం ఇయ్యంగానే కాదు, అది జనం లోపల రగులుతున్నది. సన్స్ ఆఫ్ ది సాయిల్ ఆర్ బర్నింగ్ ఇన్ దర్ హార్ట్. వాళ్ళకు ఉన్నది లోపల ఒక కసి ఉన్నది. అరే ఏంది ఇంత దోపిడి జరుగుతున్నది. ఇప్పుడు మా బోటోలు చెప్తున్నారు నిజంగా రాని, ఇప్పుడు క్యాన్సర్లు వస్తున్నాయి తెలంగాణలో అడ్డగోలుగా రోగాలు వస్తున్నాయి. ఈ చెత్త వీళ్ళు ఇచ్చేటువంటి మొత్తం, అరే మిరియాల కాడికి వెళ్ళి మొదలు పెడితే అన్ని డూప్లికేట్ మాలబ్బా, వీళ్ళు చేసే దందాలు అవి. ఇలా రేట్లు చేస్తుంటే కొన్ని దొరుకుతున్నాయి. మన దుకాణాలన్నీ బంద్ చేసిరు, దీని గురించి బంద్ చేసిరు. ఇప్పుడు అన్ని చదువుకుంటారు వాళ్ళంతా. ఏ చదువుకున్నా న్యాయబద్ధమైన దందాలు చేస్తే వాళ్ళు ఇక్కడ బతకలేరు, ఇల్లీగల్ దందాలు చేస్తారు వాటికి ఉన్నాయి. అది ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే
వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, పృథ్వీరాజ్ అంటోని దగ్గర పైసలు లేవు. సో వాళ్ళ చేతుల్లో పెట్టి వీని మీద ఏమన్నా కేసులు పెట్టి నోరు మూపియొచ్చని. కానీ మీరు పగటి కలలుగా అంటున్నారు. నో డే డ్రీమ్స్. పృథ్వీరాజ్ అంటోని మీరు గొంత ఆపలేరు, మాట ఆపలేరు. నేను తెలంగాణ ప్రజలకి ఇది పక్కా తీసుకుపోదలుచుకున్నా. మనోళ్ళు మన దుకాణాలనే కొనండి, వాడిని అట్లనే వాళ్ళే బంద్ చేసుకుంటారు. ఇక మన పెద్ద నినాదం ఏమగానే భారతదేశం రూల్స్ యాక్ట్లు మాట్లాడుతున్నారు కదా, ఇక అవన్నీ ఎందుకు? దందాలు అయితే ఇల్లీగల్ దందాలు ఒకటే. దీనికి మళ్ళీ నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే, మనోడు 40 ఏళ్ళ నుంచి దందా చేస్తే వాడు సంపాదించిన పైసలు ఏం సంపాదించలేరు. ఇప్పుడు మనోళ్ళు కష్టపడతలేరా? పొద్దుగాలు లేచి మనోళ్ళు అన్ని దందాలు కూడా పొద్దుగాలు లేస్తేనే కదా. ఎవరిని ఇట్లా ఇప్పుడు వాని ఇంటి ముంగట ఎవడు ఉడుస్తున్నారు, వాళ్ళ ముంగట ఇట్లా మాట్లాడటం, ఇంటి ముంగట పొద్దున్న లేచి ఇక్కడ వాళ్ళే కదా. సఫాయి పనులు లేరు కదా వాళ్ళు, రోడ్ల మీద ఊడ్చే పనులలో వాళ్ళు లేరు కదా, నాలాలు సాఫ్ చేసే పనులలో వాళ్ళు లేరు కదా. మోరీలు వాడు పోయే ఇదో పోయే మోరీలు కూడా సాఫ్ చేసే వాళ్ళు కూడా మనోళ్ళే కదా. మొత్తం ఈ రోడ్లు వేసేది అంతా మనోళ్ళే కదా. వాడు కేవలం కూడా వచ్చి వ్యాపారం చేసుకుని దాని కాంట్రాక్ట్ మాత్రం వాళ్ళ చేతులు ఉంటుంది. కింద పనులని మనోళ్ళు చేసుకుంటాం. మనోళ్ళు ఇంత అవమానంగా మాట్లాడుతుంటే మన రాజకీయ వ్యవస్థ మొత్తం, అన్ని రాజకీయ పార్టీలు రేవ ముఖ్యమంత్రితో సహా వాళ్ళు వేసేటువంటి దొంగ మాల్కు అమ్ముడు పోయి వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి మన ఓటర్లను అరెస్టులు చేసి, అరెస్టులే కాదు వరంగల్లా దీని మీద మేధోమదనం చేద్దామని మన మీటింగ్ అని ప్లాన్ చేస్తే పెట్టనీయలే. ఆయన రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ మొత్తం దేశం అంతా తిరుగుతాడు కదా. అదంతా బక్వాస్ ఫార్స్. అది వీళ్ళు ములాఖాత్ అయి ఉన్నారు.